హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఏపీలో మనకి అప్డేట్స్ ఏమున్నాయి ఈరోజు అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ 3 ఫేజెస్ కంప్లీట్ అయిపోయాయి అండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయిపోయింది అండ్ ఈరోజే చాయిస్ ఫిల్లింగ్కి లాస్ట్ డేటు. సో అదేవిధంగా ఏపీలో స్టే వేకెన్సీ కోసం రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా క్లోజ్ అయిపోయింది. సో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అంటూ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. సో రిపోర్టింగ్ థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి రిపోర్టింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఏపీలో కూడా ఈరోజు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి ఈరోజే లాస్ట్ డేటు రిపోర్టింగ్కి. సో అయితే ఇదంతా పక్కన పెడితే కాసేపు ఎండిఎంఎస్ అడ్మిషన్స్ ఎవరికైనా డైరెక్ట్గా కావాలి ఇన్స్టిట్యూషనల్ కోటాలో అని అనుకుంటే మంచి బ్రాంచెస్, టాప్ బ్రాంచెస్ మీకు తెలంగాణలో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ రేడియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, తర్వాత ఓబీజీ, ఇట్లాంటివన్నీ కూడా మంచి టాప్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ కోటాలో, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో అయితే కొన్ని బ్రాంచెస్కి తక్కువ ఫీజు కూడా తీసుకుంటున్నారు. అది ఎనస్థీషియా, ఈఎన్టీ, సైకియాట్రీ ఇట్లాంటి కొన్ని బ్రాంచెస్లో మీకు ఎన్ఆర్ఐ కోటాలో తక్కువలో ఇప్పిస్తాను. సో ఇన్ కేస్ ఎవరికైనా మీకు జనరల్ సర్జరీ కూడా, సో ఎవరికైనా ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటివరకు సీట్ రాలేదు, కొంత అమౌంట్ పే చేయగలము, ఎన్ఆర్ఐ కోటా ఫీజు పే చేయగలము, లేకపోతే దానికంటే కొంచెం తక్కువ, లేదు మంచి బ్రాంచ్ కావాలంటే దానికంటే ఎన్ఆర్ఐ కోటా కంటే కొంత ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఎవరికైనా సీట్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి, 9849068590. సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకి ఏపీలో తెలుసు కదా మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కోసం అయితే మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి ఇంతవరకు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి మాపప్ తర్వాత స్టే వేకెన్సీ కోసము మళ్ళీ రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి 18th ఈవినింగ్ 6 o'clock వరకు టైం ఇచ్చారనమాట. సో అది కూడా క్లోజ్ అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తారనుకున్నాను కానీ బట్ చేయలేదు. సో ఎనివే అది ఎక్స్టెండ్ చేయకపోవడమే మంచిదే, ఎందుకంటే సీట్స్ చూస్తే అసలు ఎక్కడ ఎటువంటి మంచి మంచి సీట్లు ఏమీ లేవు కన్వీనర్ కోటాలో. సో ఇది 17th రోజు మనకి ఈ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ముందే చేసి ఉంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళు. సో కాంపిటెంట్ అథారిటీ కూడా చూడండి, ఈ లిస్ట్లో చూస్తే మనకి ఇదంతా వేకెన్సీ లిస్ట్ అనమాట. ఏ కాలేజ్లో ఏ కోర్సులో సీట్ అవైలబుల్గా ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ రీజను, తర్వాత ఈ స్పెషాలిటీ టైప్, అదే క్లినికలా నాన్ క్లినికలా అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో దీంట్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో చూస్తే ఒక్క చోట ఈఎన్టీ, అది కూడా ఫాతిమాలో ఈఎన్టీ తప్ప మిగిలినవన్నీ కూడా నాన్ క్లినికలే ఉన్నాయి. ఒక్క క్లినికల్, ఇది ఒక్కటి తప్ప ఇంకా అసలు క్లినికల్ బ్రాంచెస్ అవైలబుల్గా లేనే లేవు అనమాట. సో మొత్తం చూస్తే ఎక్కడ చూసినా మీకు ఇవే అనాటమీ, మైక్రోబయాలజీ, తర్వాత ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇలాంటివే ఉన్నాయి, ఫార్మకాలజీ ఇలాంటివే ఉన్నాయి తప్ప మీకు అసలు ఎక్కడ ఒక్కటి తప్ప, అదే ఈఎన్టీ తప్ప ఇంకా వేరే అసలు నాన్ క్లినికల్ అయితే లేనే లేవు. సో ఇది మరీ దారుణం అనమాట. కొద్దిగా ఈ మేనేజ్మెంట్ కోటా చూసుకున్నట్లయితే కొంచెం బెటరు. సో మేనేజ్మెంట్ కోటాలో మనకి S1A, S1B, S2, S3 అండ్ టోటల్ని ఇక్కడ 4 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కొంచెం పర్వాలేదు, కొన్ని మంచి బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో బీ క్యాట్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకైతే కొంచెం మంచి కాలేజీల్లో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో బీ క్యాట్లో ఉన్నాయి, S1Bలో ఉన్నాయి, ఆ తర్వాత S2లో ఉన్నాయి, S3లో కూడా ఉన్నాయి. S3 అని అంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్ కోటా, మనం డైరెక్ట్ అడ్మిషన్ కాలేజ్తో మాట్లాడుకొని తీసుకునేదన్నమాట. ఎన్ఆర్ఐ కోటా, ఇది S2 అంటే ఎన్ఆర్ఐ కోటా అనమాట. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే దీంట్లో ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఎలాంటివి ఉన్నాయి ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, కాలేజ్ వైజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ ఉంది, ఏ కోటాలో సీట్ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు కావాలంటే ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కాలేజీలో ఏ సీట్ అవైలబుల్గా ఉంది, ఎక్కడ ఉంది, ఏ కోటాలో ఉంది, దాన్ని బట్టి మనం అడ్మిషన్ కావాలనంటే ఏం చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకొని, ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కోటా అయితేనేమో డైరెక్ట్గా అడ్మిషన్ మనం మాట్లాడుకోవచ్చు. అలా ఎవరికైనా కావాలి అని అంటే చెప్పాను కదా, కింద కనిపిస్తున్న నంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి. సో మీకు ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీటు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో లేదు బీ క్యాట్లో కానీ ఎన్ఆర్ఐ కోటాలో కానీ అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట స్టే వేకెన్సీ రౌండ్లో. సో ప్రస్తుతానికైతే మనకి ఈ డేట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది ఏం చేయలేదు కాబట్టి
దెన్ మనకి మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఎవరైతే ఇప్పటిదాకా రిజిస్టర్ చేశారో, అంటే ఈ రీఓపెన్ అయిన తర్వాత రిజిస్టర్ చేశారో వాళ్ళది మెరిట్ లిస్ట్ ఒకటి వస్తుంది. దాని తర్వాత మేబీ మళ్ళీ మనకి ముందు ప్రొవిజనల్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఫైనల్ రిలీజ్ చేస్తారు. మేబీ కన్సాలిడేటెడ్ ఫైనల్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి ఫస్ట్ టైం రిజిస్టర్ చేసిన వాళ్ళు, తర్వాత కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసిన వాళ్ళు, అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తం ఇవన్నీ మెర్జ్ చేసేసి ర్యాంక్ వైజు మనకి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్, కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మనకి స్టే వేకెన్సీ రౌండ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్స్కి డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో తెలుసు కదా మీకు, కాంపిటెంట్ అథారిటీ కోటాలో స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే రిజిస్టర్ చేసి ఉండాలి. ఓకే, దాని తర్వాత మీరు కాంపిటెంట్ అథారిటీ కోట అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు 50,000 సెక్యూరిటీ డిపాజిట్, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే 3 lakhs రూపీస్ మీరు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అదర్ కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి స్టే వేకెన్సీకి సంబంధించి. అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలనంటే అదొకసారి చూడండి మీరు. సో ఇవి మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి వేకెన్సీస్. ఈ లిస్ట్ మీరు కావాలనంటే వెబ్సైట్లో చూడొచ్చు, లేదనంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఇన్ కేస్ మీకు సరే దీంట్లో వస్తుందో రాదో తెలియదు, కౌన్సిలింగ్లో బీలో వస్తుందా లేకపోతే సిలో వస్తుందా తెలియదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. అండ్ నేను కట్ ఆఫ్ మాపప్ తర్వాత క్లోజింగ్ ర్యాంక్స్ కూడా పెట్టాను. ఏపీలో అండ్ తెలంగాణలో పెట్టలేదు. ఇంకా ఏపీలో ఎంతవరకు కట్ ఆఫ్ అయ్యాయి, ఏ కేటగిరీలో, ఐ మీన్ కేటగిరీ వైజు అండ్ కోటా వైజు. కోటా అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో 3 types ఉంటాయి కదా, బీ క్యాట్, సి క్యాట్ అండ్ ఇన్స్టిట్యూషనల్. సో ఇలా డిఫరెంట్ క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ కూడా నేను ఏపీకి సంబంధించి మొత్తం అన్నీ పెట్టడం జరిగింది. ఇన్ కేస్ అవి చూసినట్లయితే అసలు మీకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా. ఇప్పుడు స్టే వేకెన్సీ అంటే ఏంటి అని అంటే ఇదంతా కూడా మిగిలిపోయిన సీట్లకు జరిగేటువంటి కౌన్సిలింగ్ కాబట్టి ఇందులో స్లైడింగ్ అనేది ఉండదు దాదాపు. ఎందుకంటే 3 phases వరకు ఎవరికైతే సీట్ వచ్చిందో మళ్ళీ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, కాబట్టి స్లైడింగ్ అనేది జరగదు. సో ఇప్పుడు అవైలబుల్ వేకెన్సీస్ ఏమైతే ఉన్నాయో సో వాటికి మాత్రమే మనము ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు మాత్రమే దీనికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాబట్టి సో ఉన్న వేకెన్సీస్లోనే వస్తాయి. లేని వేకెన్సీస్ అయితే రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ స్లైడింగ్ అనేది ఉన్నట్లయితే కొంతమంది ఆల్రెడీ సీట్ ఉన్న వాళ్ళు అది వదిలేసి వేరే తీసుకుంటారు కాబట్టి దాంట్లో మనకి స్లైడింగ్లో కొన్ని కొత్త వేకెన్సీస్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో అలా ఉండదు, ఎందుకంటే వాళ్ళందరూ దీంట్లోకి రారు, ఓన్లీ సీట్ లేని వాళ్ళు మాత్రమే దీంట్లో ట్రై చేస్తారు. సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ని బట్టి మీ ర్యాంక్కి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఉన్న వేకెన్సీస్ కూడా చాలా తక్కువ, ఒకటి అలా ఉన్నాయి. సో మన ర్యాంక్ దాకా అవి వస్తాయా రావా కూడా తెలియదు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్, అదే క్లోజింగ్ ర్యాంక్స్ మపప్ ఫేజ్లో అంటే 3rd phase క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయో చూసుకుంటే దాన్ని బట్టి మేబీ దానికి దగ్గరలో మీ ర్యాంక్ కానీ ఉన్నట్లయితే కొంత ఛాన్సెస్ ఉంటాయి. లేదు చాలా ఎక్కువ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, అది 20,000 క్లోజ్ అయితే మన ర్యాంక్ 50,000 ఉందనంటే చెప్పలేము. మధ్యలో 30,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు మీకంటే ముందున్న వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో అలాంటివి మనం గెస్ చేయలేము. కాబట్టి మీరు మీ లక్ని ట్రై చేసుకోవడం కోసం దీంట్లో పార్టిసిపేట్ చేయండి, ట్రై చేసుకోండి. ఒకవేళ లేదు అలా లక్ అదంతా కాదు మనకి, సో కొంత అమౌంట్ పెట్టి మనము ఎన్ఆర్ఐ ఫీజు ఇంకా అంతకంటే కొంచెం ఎక్కువనో తక్కువనో పెట్టి ఎక్కడో ఒక దగ్గర కన్ఫర్మ్డ్ సీట్ కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర మీకు సీట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకి ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి అప్డేట్స్. ఇన్ కేస్ మనకి ఫర్దర్గా అప్డేట్స్ ఏమొస్తే వాటికి సంబంధించి ఇమీడియట్గా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.